మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. కేరళలో పబ్లిక్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటుందానికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి. వాళ్ళొక పొలిటీషియన్ కానీ లేదా ఒక ఆఫీసర్ కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టినా అది నీకు వచ్చిన శాలరీ ఎంత, నీకు వచ్చిన ఇన్కమ్ ఎంత, నువ్వు ఎందుకు ఎక్కడి నుంచి పెడుతున్నావు అని క్వశ్చన్ ఇస్తారట, ప్రశ్నించే ఎక్కడైనా ఉందండి ఇది. ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే, ఒక గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీకు ఒక శాలరీ ఉంది, మీకు వేరే ఏమైనా ఇన్కమ్ మీ ఫ్యామిలీ ద్వారా కానీ మీ పాత ఆస్తులు కానీ అట్లాంటి వాటి నుంచి ఏమైనా రెంటల్ ఇన్కమ్స్ కానీ ఏమైనా ఉంటే మనం డిక్లేర్ చేయాలి. అయితే మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది మన డిపార్ట్మెంట్కి తెలవాలి. తర్వాత లెక్క చూస్తే ఇది తేలాలి, కరెక్ట్గా కుదరాలి. అది సింపుల్, అది మ్యాటర్. ఇంతకంటే లేదు అంటే మీరు వేరే మార్గంలో సంపాదిస్తున్నారు అనేది అర్థం అనమాట, అజంప్షన్ అది. అందుకనే దాన్ని డిఏ కేసు అంటాం, అవును, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్. కానీ జనరల్ పబ్లిక్ కూడా క్వశ్చన్ చేస్తారట కదండి. జనరల్ పబ్లిక్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ జనరల్గా కూడా చెప్పాలంటే కరప్షన్ లెవెల్స్ తక్కువ కేరళలో. దట్స్ నాట్ బికాజ్ ఆఫీసర్స్ ఆర్ గ్రేట్, బట్ బికాజ్ ద సొసైటీ ఈజ్ వెరీ విజిలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫీసర్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సొసైటీ విల్ నాట్ టాలరేట్ కరప్షన్, ఫస్ట్ పాయింట్. కొన్ని సొసైటీస్లో దే టాలరేట్ కరప్షన్. ఇండియాలో కానీ కొన్ని కంట్రీస్లో కానీ, యాక్చువల్గా నేను ఒక థీసిస్ చేశాను దీంట్లో, సోషల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా అని. నేను కేంబ్రిడ్జ్లో నేను ఎంఫిల్ చేశానండి క్రిమినాలజీలో. దాంట్లో ఒక థీసిస్ చేశాను ఈ టాపిక్ మీద. సొసైటీ అనేది యాక్సెప్ట్ చేసింది అనుకోండి కరప్షన్ని, అప్పుడు కరప్షన్ పెరుగుతుంది న్యాచురల్లీ. అదే యాక్సెప్టెన్స్ తక్కువ ఉందనుకోండి, కరప్షన్ తగ్గుతుంది. ఎందుకంటే రిపోర్ట్ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు కేరళలో మీరు చెప్పినట్టు ఏదైనా ఒక ఆఫీసరు వాళ్ళ రాబడికి మించిన లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా వేరే పనులు చేసుకోవడం కానీ అట్లాంటివి చేస్తే వెంబడే ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు, కంప్లైంట్ అవుతుంది, విజిలెన్స్ కేసెస్ అట్లాంటివి అవుతుంటాయి. ఇక్కడ కూడా అవుతాయి అవి. కానీ కొన్ని స్టేట్లో కరప్షన్ అనేది ఇన్బిల్ట్ అయి ఉందండి. ఇన్బిల్ట్ అంటే ఇదేనండి, యాక్సెప్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మా వాడు మంచి పోస్ట్లో ఉన్నాడండి అంటే అర్థం ఏంటి, మన దగ్గర మంచి పోస్టులు డబ్బులు వస్తాయని కదా. అట్లాంటి ఒక అర్థం తీసే సొసైటీస్ కూడా ఉన్నాయి, అట్లాంటి గ్రూప్స్ కూడా ఉంటారు. అంటే మా వాడికి అంటే అది ఏ లెవెల్ పోస్ట్ అనేది కాదు, అక్కడ మంచి పోస్ట్ అంటే సేమ్ పోస్ట్ అయినా సరే ఒక దగ్గర పోస్ట్ మంచిదండి అంటే దాని అర్థం ఏంటి, అంతే కదా, అండర్స్టూడ్ కదా. అంటే సొసైటీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా చెప్తుంది అంటే మా వాడికి ఇక్కడ పోస్టింగ్ వచ్చిందండి, ఆ పోస్టింగ్ కోసం మేము ఇంత ఇచ్చామండి అని మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, కానీ అట్లా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారండి. అట్లా ఉన్నది అంటే దాని అర్థం ఆ సొసైటీలో కరప్షన్కి యాక్సెప్టెన్స్ ఉంది అని అర్థం. అంటే యు ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అ పర్టికులర్ ప్లేస్ బికాస్ హీ కెన్ మేక్ మనీ. సో దట్ ఈస్ సంథింగ్. సార్, మీ దగ్గర అవాయిడబుల్ గవర్నమెంట్ ఆఫీసర్కి కేసు ఉంటే డిఏ కేసు పెడతారు, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి అంటే కొన్ని స్టేట్లో, తెలంగాణ అని చెప్పట్లేదు, కొన్ని స్టేట్లో ఏసీబీ చూస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్స్. ఇక్కడ ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ 3కి డివైడ్ చేస్తారు. ఫిష్ కరప్షన్ అంటే ఒక చెరువులో చేప అనేది నీళ్ళు తాగుతూనే బతకాలి, కాబట్టి నీళ్ళు లేకపోతే చేప బతకలేదు. కాబట్టి ప్రతి మనిషి కొన్ని స్టేట్లో కరప్షన్ అంతా అలవాటు ఇన్బిల్ట్ అంటాం వాళ్ళకి. సెకండ్ బఫెలో కరప్షన్. బఫెలో అంటే చెరువులోకి వచ్చి 2 కాళ్ళు లోన పెట్టి 2 కాళ్ళు వెనక పెట్టి నీళ్లు తాగుతుంది, కాబట్టి అది కొంచెం డేంజర్. ఎందుకంటే ఆ వాటర్ ఆ గ్రామస్తులు తాగాలి కాబట్టి పాడు చేయగలదు. కానీ బఫెలో కరప్షన్, బఫెలో అనేది 4 కాళ్ళు చెరువులో పెట్టి నీళ్లు తాగి, అది తాగడమే కాకుండా చెరువులో పడుకొని స్నానం చేసి మొత్తం నీరంతా చేస్తుంది, కాబట్టి దాని మీద చాలా సీరియస్ యాక్షన్ అంటారు. అంటే 3 కరప్షన్లో ఫిష్ కరప్షన్ కి ఎగ్జామ్షన్ ఇస్తారు, గోట్ కరప్షన్ కి బెదిరిస్తారు, బఫెలో కరప్షన్ కి వెయిట్ వేస్తారు. ఇదే సినారియో మీ దగ్గర ఉంటుందా? చాలా బాగా చెప్పారు మీరు. ఇట్లాంటి సినారియో ఈ రకంగా చెప్పడం అనేది మొదటిసారి వింటున్నాను నేను. అక్కడ అట్లా కాదండి, కంప్లైంట్ బేస్డ్, అబ్జర్వేషన్ బేస్డ్గా ఉంటుంది మెయిన్లీ. అది ఫిష్ కరప్షన్ అయినా కేసు అయినా వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పినట్టు గోట్ అయినా బఫెలో అయినా. గోట్ బఫెలో అయితే అక్కడ అసలు అవుట్ ఆఫ్ ద జాబ్ అవుతారండి. ఇక్కడ కూడా అంతేలేండి, అంతే కదా. గోట్ బఫెలో అయితే శ్రమించారు. అయితే అక్కడ ఫిష్ కరప్షన్ కాకుండా కూడా మధ్య మధ్యలో సర్ప్రైజ్ చెక్స్, విజిలెన్స్ ఎంక్వైరీస్ చేస్తుంటారు. దానివల్ల ఆ లెవెల్ కూడా కొంచెం తక్కువే అని చెప్పాలి. లేదు అని చెప్పలేము, ఎందుకంటే దెర్ ఈజ్ నో సొసైటీ ఫుల్లీ ఫ్రీ ఆఫ్ కరప్షన్, బట్ ఎక్స్టెంట్ చాలా తక్కువ అక్కడ. బెదిరిస్తుంటారు బికాస్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీ చాలా అలర్ట్ అండి.
అలర్ట్ సొసైటీ కాబట్టి ఎక్కడైనా సరే సొసైటీ అలర్ట్ ఉంటే కరప్షన్ తగ్గిపోతుంది. Ah. మనం టాలరేట్ చేయకూడదు కరప్షన్ని. అంటే అక్కడ పబ్లిక్ బాగా 90% ఎడ్యుకేటెడ్ కదండి. ఏదైనా డాక్యుమెంట్ కావాలి అంటే ఏముందిరా 500 ఇచ్చేసే తొందరగా వచ్చేస్తుంది అని అనుకోవడము, ఆ ఏముందిరా అనుకోవడం అనేది అది పెద్ద రోగం అండి. కానీ ఎందుకు ఇవ్వాలరా అంటే నేను ట్యాక్స్ కడుతున్నాను కదా, వాళ్ళకి జీతం వస్తుంది కదా, వాళ్ళ పనే అది కదా. అదే నేను వేరే ఎందుకు స్టేట్ లో ఇవ్వాలి? ఎందుకు ఇచ్చిరా అంటాడు, మీ స్టేట్ లో మాత్రం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడేమో. ఎందుకు ఇవ్వాలి కాదు, అట్లా అట్లా ఇస్తే అట్లా అడిగిండు అంటే ఉమ్, కంప్లైంట్ కేసే అది. అదే. ఉమ్. అది 500 రూపాయలకి కూడా జాబ్ పోయిన కేసెస్ ఉన్నాయి బ్రైబ్ లో. సార్ కానూరు నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీకు? ట్రైనింగ్ అయిపోయాక నేను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది, పాలకాడ్ డిస్ట్రిక్ట్ లో అట్టపాడి అని, అబ్బా. ఆ, కోయంబత్తూర్ బార్డర్ గా వస్తుంది. ఉమ్, సైలెంట్ వ్యాలీ అని ఉంటాం కదా, అవును. ఆ ఏరియా అనమాట. ఒక సినిమా షూటింగ్ అవుతుంటాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ట్రైబల్ ఏరియా అనమాట. ఉమ్, ఆ ఏరియాలో ఐ వాజ్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ టు బి పోస్టెడ్. అంటే యాక్చువల్లీ అప్పటి వరకు డివైఎస్పీస్ పోస్ట్ చేసేవాళ్ళంట. దాని తర్వాత భాష తెలియని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఉమ్, అక్కడికి వెళ్ళాక నేను చాలా నేర్చుకున్నాను. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ట్రైబల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది అక్కడ నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నేను యూపీఎస్సీలో తీసుకున్న సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ అండి. ఉమ్, ఆంథ్రోపాలజీలో ట్రైబల్ ప్రాబ్లమ్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది మాకు, కానీ అది థియరీ మనం నేర్చుకున్నంత. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే రియల్ లైఫ్లో ట్రైబల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్పుడు నాకు కళ్ళారా చూడాల్సి వచ్చింది. నేను అచ్చా. దానికి నేను చేయదగ్గది నేను చేశాను. అంటే వేరే స్టేట్ లో ఉన్న ట్రైబల్ కి దానికి డిఫరెన్స్ ఉంటుంది అంటారు. అంటే అక్కడ అంత కొన్ని educated జనరల్ area లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. tribals ఉన్నారండి. ఎక్కడ ట్రైబల్స్ అయినా కూడా కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ లొకేషన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఫస్ట్ అక్కడ మీకు బాగా మెమరబుల్ కేసు ఉంది. చాలా ఉన్నాయండి అక్కడ. మెమరబుల్ ప్లేస్ అంటే ట్రైబల్ ఏరియాస్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ట్రైబల్స్కి వాళ్ళకి మనలాగా బౌండరీస్, మనలాగా ఓనర్షిప్ అనే కాన్సెప్ట్ లేదు. వాడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిండు, తాతల నాటి నుంచి అడవిలో అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, వాడి ఏరియా వాడికి తెలుసు. అక్కడ పెంచుకునే చెట్లు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ సెపరేట్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడి నుంచి నేను రోడ్ వేస్తాను తీసేస్తానంటే వాళ్ళకి చాలా బాధ అవుతుంది అనమాట, వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుంది లైవ్లీహుడ్. అట్లా అయినప్పుడు వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనేది అంటే పోలీసు న్యాచురల్లీ మా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మేము అట్లా అంత స్ట్రిక్ట్గా డీల్ చేయాలి. చేయకుంటే ఈ వీళ్ళ సైడ్ చూస్తేనే అనుకోండి, సెటిలర్స్ అంటే అక్యూజ్డ్ సైడ్ చూస్తే మాకు 100 ఇండ్లు ఉన్నాయండి, 100 ఇండ్లకి మాకు రోడ్డు లేదు అని వాళ్ళు అంటారు. మనం అయ్యో వాళ్ళకి ఇల్లు లేవు కదా అని మనం ఊరుకోవచ్చు, అదొక ఎథికల్ డైలమా యాక్చువల్లీ. కానీ ట్రైబల్ని చూస్తే వీళ్ళు 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ స్థలం అది. నీ పర్మిషన్ లేకుండా నీ ల్యాండ్లో నుంచి రోడ్ వేసుకోవడం అనేది పెద్ద గుండాగిరి అది. కాబట్టి ఇట్స్ ఎన్ SC/ST PA యాక్ట్ కేస్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా, ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా వాళ్ళ మీద మనం యాక్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు 100 మంది కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఓట్ పవర్ కానీ పొలిటికల్ పవర్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఏం ఉండదు. వీళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి ఏం పవర్ అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకు ఉన్న ఒకటే ఒక అండ మనం, ఆ స్టెప్స్ మనం తీసుకోవాలి అక్కడ. అట్లాంటి కేసెస్ నేను చూశాను కొన్ని. సార్ కేరళలో పొలిటికల్ ప్రెజర్ ఉంటుందండి, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కేసులు కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడేది కానీ. ఇన్ఫ్లుయెన్స్ ప్రెషర్ అనేది అంటే యాక్చువల్గా నేను పర్సనల్గా చెప్తా, అది ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అచ్చా. ఒక ఆఫీసర్కి ఒక పని చెప్తే చేస్తాడా చేయడా, ఆ పని లీగలా ఇల్లీగలా, ఎంతవరకు ఈ ఆఫీసర్కి మనం ఏమైనా చెప్పగలము అనేది ఆ ఆఫీసర్ డిసైడ్ చేయాలి. అచ్చా. ఒక మనిషి అంటే అది ఏ లెవెల్ మనిషి అయినా సరే నాకు ఫోన్ చేసి మీరు ఇది చేయగలరా అని అడగాలంటే వాళ్ళు 10 సార్లు ఆలోచించాలి. అది మన రెప్యుటేషన్ మీద ఉంటుంది. ట్రాక్ రికార్డ్ ఫస్ట్ ట్రాక్ రికార్డ్ ఉంటుందండి అది. ఆ ట్రాక్ రికార్డ్ ద్వారా ప్రెషర్ ఉంటుందా ఉండదా, ఇన్ఫ్లుయెన్స్ ఉండదా అనేది డిసైడ్ అయిపోతుంది. ఓకే, చేయడానికి కూడా చెప్పరు, ఇంకా చెప్పరు కొంతమందికి. వీళ్ళకి ఫోన్ చేస్తే పని కాదు అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు చేయరు. ఇంకోటి ఇది నేను చెప్పాలంటే వాళ్ళకే ఒక బాధ, నేను తప్పు చేస్తున్నా అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అనుకోండి, వాళ్ళు చేయరు.